భయా రాత్రి చూసిన సినిమా రజక్ ఫ్లాప్, షరతులు వర్తిస్తాయి సినిమా తోపు. సూపర్ ఉంది భయ్య సినిమా, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. చైతన్యరావు గారు యాక్టింగ్ ఇరగదీస్తాడండి. ఆయన మనం 21/31 సినిమాలో మనం చూసాం. ఆయన ఈ సిరీస్లో ఎంత బాగా చేసిండో ఈ సినిమాలో అంతకన్నా బ్లాక్ బాస్టర్గా చేసిండు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఈ రోజుల్లో ఎంత ఈజీ అయిపోయిందంటే ఒక 40,000 పెట్టి డబ్బులు పెట్టి ఎక్కడి దగ్గర ఖర్చు పెడతా ఒక 40 అంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి చాలామంది కక్కుర్తిగా డబ్బులు కడుతున్నారు భయ్య. ఏదో ఒక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, 5 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ స్కీమ్లని ఈ స్కీమ్లని, మొన్న అగ్రిగోల్డ్ అని, ఆ గోల్డెన్ ప్లేట్ అని చాలా ఫ్రాడ్లో ఇరుక్కుంటున్నారు ఈజీగా డబ్బులు వస్తున్నాయని. కానీ ఒకటే చెప్తాను భయ్య, అటువంటి ఎప్పుడు చేయొద్దు. మన కష్టపడిన డబ్బే మనకి ఎప్పుడు జీవితంలో ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. అన్నిటికీ మించి హీరో యాక్టింగ్ కానీ లేకపోతే ఆమె భూమి శెట్టి హీరోయిన్ యాక్టింగ్ కానీ ఇరగదీశారండి. ప్రతి ఒక్క ప్యాడింగ్ చాలా బాగుంది. అందులో మనోడు యాటిట్యూడ్ మ్యాక్స్, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నిజంగా చాలా బాగా చేశారు వాళ్ళు. సో నిజంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి కంటెంట్. సో సినిమా అయితే నిజంగా చాలా బాగుంది, అందరికీ నచ్చుతూ ఉంటుంది. ఎవరో మిస్ అవుతుంది భయ్య. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, షరతులు వర్తిస్తాయి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక మంచి మెసేజ్ ఉంది అన్న, అది నచ్చింది చాలా బాగా. ఇంకా చైతన్య గురించి చెప్పాలంటే ఆయన యాక్టింగ్ అయితే ఇరిగిస్తారు, డైరెక్షన్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ చాలా బాగా చేశారన్న. అక్కడక్కడ హీరోయిన్ యాక్టింగ్ అయితే న్యాచురల్గా ఉంటుంది. మన పల్లెటూరు ఆ స్లాంగ్ అయితే చాలా బాగా నచ్చిందన్న. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఏం మోసం చేస్తున్నారు సమాజంలో అనేది చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమా థియేటర్కి వచ్చి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మాయి కన్నడ అమ్మాయి అంట, అసలు కన్నడ అమ్మాయిలాగే అనిపించలేదు, మన ఇంటి తెలుగు అమ్మాయిలాగా అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేసింది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్. అక్షర కుమార్ గారు ఫస్ట్ మూవీ డెబ్యూ డైరెక్టర్ అంట, చాలా బాగా తీశారు. అసలు ఎక్కడ కూడా ఒక కొత్త డైరెక్టర్ తీసిన మూవీ అనే ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. మంచి ఎలివేషన్ కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి, మంచి డైలాగ్స్ మనకి కనెక్ట్, చాలా ప్రాపర్గా కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు నేను ఇంత మూవీ చూసి మళ్ళీ రియలిస్టిక్ వరల్డ్కి వెళ్తే మళ్ళీ అదే కంటిన్యూ అవుద్ది. అలా కానీ ఒక జిమ్నాస్టిక్స్, ఫైట్స్, సీన్స్ చూసేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇదేంటి కొత్త వరల్డ్లోకి వచ్చినామనే ఫీలింగ్ ఉండదు. మనం రెగ్యులర్గా రొటీన్గా చూసే ప్రతి సీన్ మనకు కనెక్ట్ అవుతుంది. అండ్ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి సినారియో, అరే అక్కడ కామెడీ వస్తున్నారా, మనం మాట్లాడుకుందే కదా, అంత రియలిస్టిక్గా ఉందండి ప్రతి సీన్. అంటే ఇన్ని సినిమాల మధ్య వచ్చింది కదా, హిట్ అవుతుంది డెఫినెట్గా అవుతుందండి. ఇప్పుడు ఎన్ని సినిమాల మధ్యలో వచ్చింది అనేది కాదు, కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవరి కోసం తీశారు. ఇది ఆబ్వియస్లీ 80 to 90% ఆఫ్ ద ఆడియన్స్ ఒక మిడిల్ క్లాసే. ఏ సెంటర్స్ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్లో, పీవీఆర్, ఐకాన్ ఇలాంటివి. వాళ్ళు కూడా ఒకసారి మూవీకి వస్తే ఈజీ మనీకి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళు చెప్పినా అన్న నువ్వు చెప్పినది అనుకుంటారు. అదే బిగ్ స్క్రీన్లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. అండ్ వన్స్ బియాండ్ దిస్ ఏ సెంటర్స్ పక్కనకి వస్తే బీసీ సెంటర్స్లో మటు డెఫినెట్గా హిట్ అయిపోద్దండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మన మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయి తొందరగా ఇదైపోతూ ఉంటాం. సో అలాంటివి అవ్వకుండా ఉండడం కోసం, ఫ్యామిలీస్ ఎలా రోడ్డు మీదకి వస్తాయని చెప్పడం కోసం మంచి కాన్సెప్ట్. ఈజీ మనీ అనేది ప్రాబ్లమేటిక్ అన్నట్టు. ఆబ్వియస్లీ ఎంత ఈజీగా మనీ వస్తుందో అంత ఈజీగా ఫ్యామిలీస్ రోడ్డు పైన పడిపోతాయి అనే దాని మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తూ. ఫ్యామిలీ చాలా డబ్బులు అంటే మనం దాచిపెట్టుకుని ఒకటేసారి ఒక దాంట్లో పెడితే అది మనం మోసపోతే ఎలా ఉంటుందని థీమ్ చాలా భావించారు. ఆ సాంగ్ కానీ వెరీ న్యాచురల్ తెలంగాణ స్లాంగ్, ఊరు స్లాంగ్ని చూపించారు అన్న దీంట్లో. ఎట్లా అంటే మనం వచ్చినావా పోయినావా ఏంది పంచాయతీలు ఏంది అంటే వెరీ యూనిక్ కాన్సెప్ట్. అంటే లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా యూనిక్గా చూపించారు. నాకు సాంగ్ చాలా బాగా నచ్చింది. ఒక పెళ్లి సాంగ్ ఉంటుంది, అది బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్న, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ కదా ఇది. ఓవరాల్గా చాలా బాగుందన్న సినిమా. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. షరతులు వర్తిస్తాయి. మీకు పెళ్ళైనా కాలేదా, ఒకవేళ పెళ్ళి కాకపోయినా వెళ్ళి చూడండి. ఒక మంచి మెసేజ్ మూవీ అనమాట. అంటే యూత్కి, పబ్లిక్కి కావాల్సిన ఒక మంచి మెసేజ్ మూవీ ఇది. తప్పకుండా ప్లీజ్ వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి. ఓటీటీ గురించి అయితే వెయిట్ చేయకండి, ఇలాంటి మూవీని థియేటర్లోనే చూడాలి. అండ్ మన విలేజ్లలో చిన్న బిజినెస్లు పెడతారు కదా, సో అలాంటి వాళ్ళని నమ్మి వెళ్ళి మనం పైసలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు హవాలా చేయడం కానీ అవి కానీ తీసేయడం కానీ అవుతుంటాయి. సో అలాంటి ఒక మంచి మెసేజ్ మూవీ అంటే చాలా చూసాము, ఇది ఒక డిఫరెంట్ మూవీ అనుకోవచ్చు. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ సెకండ్ హాఫ్లో మాత్రం విశ్వరూపం చూపెడతాడు. నిజంగా లవ్ యూ అన్న. నీకు 20/30 తర్వాత ఇది ఒక అంటే మధ్యలో కొన్ని మూవీస్ తీశారు, బట్ ఇది ఒక మంచి మూవీ అని అనుకుంటున్నాను. జనాలకు కావాల్సిన మూవీ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.
అండ్ బాగా ఆదరిస్తామన్నా. నువ్వు ఇలాంటి మూవీస్ తీయాలి, ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే తీయాలన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోరి, మీకే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి మూవీ, ఫ్యామిలీతోటి. సరేనా? థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా, చాలా రిలేటబుల్ ఫిలిం. మిస్ అవ్వకండి, థియేటర్స్లో చూడండి. చాలా మంచి సినిమా. మంచి సినిమాని ఎప్పుడు థియేటర్స్లో మిస్ అవ్వద్దు. మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండాలి. మీకు బలగం చూస్తే ఎట్లాంటి ఫీల్ వచ్చిందో దానికి 10 times బెటర్ ఫీలింగ్ వస్తుంది మీకు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. బలగం తర్వాత మాది కూడా అంత మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు అందరూ దానికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.